గతంలో ఒక రైతు 25 బస్తాల వరి ధాన్యాన్ని తీసుకొచ్చి మీ రైస్ మిల్లో పెడితే వడ్లు ఎవరు ఎత్తుకోపోయారట. మిమ్మల్ని అడిగితే అసలు మాకు సంబంధం లేదు, ఎవరు ఎత్తుకోపోయారో మా గుమస్తా ఎవరు అమ్ముకున్నాడు అని చెప్తున్నారట. మీరు ఆ వడ్ల బస్తాలు మీరు బయట అమ్ముకొని రైతులు రాగానే మాకు ఏం తెలియదు, ఎవరు ఎత్తుకోపోయారని చెప్తున్నారట కదా. మిత్రులారా, ఈ రైస్ మిల్ ఓనర్ ఇది మన భువనగిరి మండలంలో గొల్లపల్లికి నాగడిపల్లికి మధ్యన ఉన్నటువంటి రైస్ మిల్ ఓనర్ బాగుంది చూద్దాం ఒకసారి. ఏంటంటే అక్కడ గొల్లపల్లి నాగడిపల్లి సరౌండింగ్లో చాలామంది రైతులు పంటలు పండించి వరి పండించి రైస్ మిల్ తీసుకెళ్తే ఆ రైస్ మిల్ ఓనర్ ఏం చేస్తుందంటే వరి ధాన్యాన్ని బయటలోకి అమ్మేసి నాకేం సంబంధం లేదు, ఎవరు దొంగలు ఎత్తుకుపోయారు లేకుంటే మా సెక్యూరిటీ వాళ్ళు చూడలేదని చెప్పేసి రైతులను మోసం చేస్తున్నారు. ఒకసారి రైతుతో మాట్లాడి చూద్దాం. మనం ఆ రైస్ మిల్ కూడా ఫోన్ చేసి చూద్దాం ఒకసారి. రైతులు కాయ కష్టం చేసి పంటలు పండించి రైస్ మిల్ పంపిస్తే. హలో హలో సార్, నమస్తే అండి. భద్రయ్య గారా మాట్లాడేది? నమస్తే అండి. అవునండి. ఏది మన నాగడిపల్లి దగ్గర రైస్ మిల్ ఓనర్? అవునండి. నా పేరు చిరంజీవి, నేను ఇక్కడ టాప్ నైన్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ని. చెప్పండి సార్. ఇప్పుడు ఇదేంటి మీకు అంటే గొల్లపల్లి పరిసర ప్రాంతాల నుంచి వివిధ ఊళ్ళ నుంచి రైసులు అంటే బియ్యం బస్తాలు వస్తున్నాయి కదా మనకు రైస్ మిల్లోకి, వడ్ల బస్తాలు. అవునండి. ఆ వడ్ల బస్తాలు మీరు బయట అమ్ముకొని రైతులు రాగానే మాకు ఏం తెలియదు, ఎవరు ఎత్తుకోవాలని చెప్తున్నాడు కదా. తప్పు కదండి. మాకెందుకండి? సో వాళ్ళ సొమ్ము మీకు వద్దులే, కానీ రైతులు అట్లా రైతులు మా దగ్గరకు వచ్చారు కదా. గతంలో ఒక రైతు, వినండి భద్రయ్య గారు, గతంలో ఒక రైతు 25 బస్తాల వరి ధాన్యాన్ని తీసుకొచ్చి మీ రైస్ మిల్లో పెడితే చెప్పండి. వడ్లు ఎవరు ఎత్తుకోపోయారట. మిమ్మల్ని అడిగితే అసలు మాకు సంబంధం లేదు, ఎవరు ఎత్తుకోపోయారో మా గుమస్తా ఎవరు అమ్ముకున్నాడు అని చెప్తున్నారట మీరు. అదేవిధంగా సూరపల్లి గ్రామం నుంచి ఒక రైతు, ఏటీపీ తండ నుంచి ఇంకో రైతు, అట్లా వాళ్ళు నష్టపోయారు మీ వల్ల. కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్. మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిరా? ఇస్తే ఏమన్నారు పోలీసు వాళ్ళు? అది కాదు, మీ అంటే రైస్ మిల్లో వచ్చిన తర్వాత 25 బస్తాల వరిని ఎత్తుకోబోతుంటే అక్కడ ఎవరు లేరా మీ వాళ్ళు? ఎవరు తీసుకోవాలి ఒక్కటే కదా. సరే, రైతులు పేర్లు ఎందుకు కానీ అక్కడ నుంచి 2 రైతులు వచ్చిన దగ్గరికి డ్రైవర్ అమ్ముకున్నాడా? హైదరాబాద్ లో ఉంటాడు, అడ్రస్ పంపితే అడగలేడు. అంటే నేను ఎంక్వైరీ చేసి చెప్తాను. ఇప్పుడు ఎట్లా అంటున్నావు మరి? ఇప్పుడు రైతులు ఏమంటున్నావు? 25 బస్తాల వరి తీసుకోపోయి మీ రైస్ మిల్. ఓ సార్, చిరంజీవి, నా పేరు చిరంజీవి. చెప్పండి. నేను మొన్న చెప్తే నేను చెప్పాను, చెప్పుకుంటాను. అసలు మధ్యన అప్పుడు ఆడుకున్నారు లేబరు. అది కాదు, నేను భద్రయ్య గారు నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఒక రైతు చెప్పేది వినండి. ఒక రైతు వరి పండించి వరి ధాన్యాన్ని మీ రైస్ మిల్లోకి తీసుకొస్తే వరి ధాన్యం ఎత్తుకోపోతే వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? మాట్లాడకండి మీరు. అసలు బియ్యం వేశారు, పట్టించుకున్నారు, వద్దండి. చెప్పండి, మీరే చెప్పండి. అట్లా ఒక రోజు లేట్ అయితే అమ్మేస్తారా మీరు ఇట్లా బయటికి? సరే, రైతు లేట్కి వచ్చిండు రైస్ మిల్కి, అమ్మేస్తారా రైస్ మిల్ ఓనర్లు? అమ్మో అని చెప్పండి అట్లా. పోలీస్
ఆ, ఉమ్, ఆ. కూడా ఇస్తాంటే నాకు అడ్డుకోలుగా చెప్తుంటే నేను ఎట్లా ఇవ్వగలుగుతాను రెడ్డి గారు. నేను ఏమంటున్నా భద్రాయ్య గారు, ఆ ఇద్దరు రైతులను నేను పిలిపిస్తా, మీరు కూడా రండి. ఆ రైతులకు మీరు నష్టపరిహారం ఇస్తారా లేకుంటే బియ్యం ఇస్తారా అనేది వాళ్ళతో మాట్లాడి డిసైడ్ చేయండి. లేదనుకుంటే కనుక ఖచ్చితంగా మేమే కేసు చేయాల్సి వస్తుంది. సరే, నాకు ఆల్రెడీ నా మీద కేసు ఉంది, వాళ్ళ మీద కేసు ఉంది, ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఆల్రెడీ కేసు ఉందని కేసు అంటే లెక్క లేదన్నట్టు మీకు. చెప్తున్నాను ఆల్రెడీ కేసు ఉందని సింపుల్ చెప్తున్నావు కదా. అంటే రైతుల బియ్యాన్ని ఇట్లా అమ్ముకుంటూ పోతున్నారు. అంటే రైతుల బియ్యాన్ని అమ్ముకొని తిన రైస్ మిల్ పెడుతున్నారు మీరు. శ్రీజీ గారు ఆల్రెడీ నా మీద కేసు ఉంది, నేనేం చేస్తా, ఎవరు డ్రైవర్ ఎత్తుకోపోయిండు అంటే రైస్ మిల్లు నడిపేది మీరు, రైస్ మిల్ ఓనర్ మీరు. డ్రైవర్ కాదు చిరంజీవి గారు, డ్రైవర్ కాదు, పోయింది డ్రైవర్ ఎత్తుకుపోయింది కాదు, దొంగతనం జరిగింది ఆడ. డ్రైవర్ కాదు ఎత్తుకుపోయింది. ఎక్కడ, ఏ ఊరు మీది? గోకారమా మీది? అది గోకారం కాదు, ఒలిగొండ. ఒలిగొండలు ఎక్కడ మీది? అది సాయినగర్ లో. సాయినగర్ లో ఉంటా. సరే, మీరు నేను 2 రోజులలో ఆ రైతులను పిలిపించి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారా లేకుంటే బియ్యం ఇస్తారా అనేది డిసైడ్ అయ్యి వాళ్ళతో మాట్లాడండి. చిరంజీవి గారు ఒక్కటే, ఇద్దరే కాదు, ఒక్కటే ఇస్తాను, ఒక్కనే పోయినాయి. ఇద్దరు ఉన్నారు, నా దగ్గర బాధితులు 2 ఉన్నారు. ఆ 2 బాధితులు పిలిపిస్తాను కానీ ఒక్కటే మాట్లాడలే కాదు, అది ఇచ్చేయండి. నష్టపరిహారం ఇస్తారా లేకుంటే మళ్ళీ బియ్యం ఇస్తారా చూసి మాట్లాడండి. మాట్లాడండి. చూసిరా మిత్రులారా, ఇది రైతు ఎండనక వాననక రాత్రనక పగలనక ఎండకు వానకు చలికి కష్టపడి వరి వండిస్తే రైస్ మిల్ తీసుకెళ్తే రైస్ మిల్ ఓనర్లు, రైస్ మిల్ గుమస్తాలు కలిసి బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. గట్టిగా అడిగితే నేనేం చేస్తాను, నా దగ్గర ఇంకో కేసు ఉంది కదా, నేనేం అమ్ముకోలేదు, నాకు సంబంధం లేదంటున్నాను ఆయన. జాగ్రత్తగా ఉండండి మీరు. నేను టాప్ నాస్ స్టూడియో ద్వారా మళ్ళీ రైస్ మిల్ ఓనర్లకి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా, రైతులు కష్టపడితే కానీ, వాళ్ళకు రాత్రి పలు కష్టపడితే కానీ వడ్లు చేతికి రావు. ఆ వడ్లను తీసుకొచ్చి మీ రైస్ మిల్లలో పెడితే మీరు అమ్ముకుంటారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇట్లుంది మన రైస్ మిల్ ఓనర్ల పరిస్థితి.